హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ ఉగ్రవాద దాడి సెంట్రిక్గా, ఆపరేషన్ సింధూర్ సెంట్రిక్గా ఏదైతే ఇండియన్ ఎంపీల డెలిగేషన్ 7 గ్రూపులుగా ప్రపంచంలో ఉన్నటువంటి 33 దేశాలని విజిట్ చేసి టెర్రరిజానికి అగెనెస్ట్గా ఇండియా యొక్క ఫైట్ని ప్రపంచ దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నటువంటి 7 ఎంపీల డెలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో 7 వీళ్ళకి సంబంధించి ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు వీళ్ళు ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలనే డ్రాఫ్ట్ని ఎంపీల బృందానికి అయితే వివరించే ప్రయత్నం చేశారు. మంది ఇండియా ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో అల్టిమేట్ పవర్ లైస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. పీపుల్ ఆఫ్ ఇండియా జనరల్లీ అందరూ కూర్చొని పార్లమెంట్లో చట్టాలు చేయలేరు, పార్లమెంట్లో మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకున్న తర్వాత ఆ రిప్రజెంటేటివ్స్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఏ కూటమికో లేకపోతే ఏ పార్టీకో మెజారిటీ వస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈ పహల్గామ్ టెర్రర్ దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలకి ఇండియా యొక్క స్టాన్స్ అగెన్స్ట్ ద టెర్రరిజం, గ్లోబల్ పీస్, సౌత్ ఏషియా పీస్, మరీ ముఖ్యంగా ఇండియాలో మరొక్కసారి టెర్రర్ దాడి జరగకూడదు అనే అంశం మీద ప్రపంచ దేశాలకి ఇండియన్ ఎంపీల డెలిగేషన్ ఏం చెప్పాలనేది ఎవరు డిసైడ్ చేయాలి? ఒక బ్యూరోక్రాట్ డిసైడ్ చేస్తారా? లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత చట్టసభ అయినట్టు పార్లమెంట్ డిసైడ్ చేసిన దాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలి? ఇక్కడ ఒక అధికారి ఎక్కువ, పార్లమెంట్ ఎక్కువ. ఇక్కడ అంటే బీజేపీ ప్రభుత్వం ఎంత ఇల్లాజికల్గా, ఎంత డిక్టటోరియల్ మేనర్లో, ఎంత ప్రజాస్వామ్యాన్ని ఎంత సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుందో చూడండి. నిజంగా ఈ ఎంపీల డెలిగేషన్స్కి బ్రీఫింగ్ చేయాల్సి వస్తే ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బ్రీఫ్ టు ది ఎంపీస్ డెలిగేషన్. ప్రైమ్ మినిస్టర్తో పాటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ బ్రీఫ్ చేయాలి ఎంపీల డెలిగేషన్ ఏ దేశంలో ఏం మాట్లాడాలి. ఎందుకంటే జియో పొలిటికల్గా చూసుకుంటే ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఎంపీల డెలిగేషన్స్తో మాట్లాడాల్సింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడాలి. వీళ్ళు సొంతగా మాట్లాడాలా? కాదు. వీళ్ళు కుదిరితే ఆల్ పార్టీ మీటింగ్ అండ్ స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉన్నాయో ఆ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటినీ తీసుకొని కంపైల్ చేసి ద బెస్ట్ అవుట్పుట్ని తీసుకెళ్ళి ప్రపంచ దేశాల ముందు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయాలా, ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయాలా. అదంతా చేయకుండా ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారితో ఎంపీల డెలిగేషన్కి బ్రీఫింగ్ చెప్పించి ఫారిన్ సెక్రటరీ చెప్పింది చెప్పిస్తున్నారంటే ఆల్రెడీ ఈ ఫారిన్ సెక్రటరీ, ఈ బ్యూరోక్రాట్స్ వల్ల ఇండియన్ డిప్లొమసీ ఆల్మోస్ట్ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఐసోలేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే కదా, ఈ ఐసోలేటెడ్ మేనర్లో ఇండియన్ డిప్లొమసీ మిగిలిపోయిందనే కదా ఆల్ పార్టీ మీటింగ్ని కండక్ట్ చేయమంటుంది ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన. స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పొలిటికల్ పార్టీస్ యొక్క వ్యూ పాయింట్ని తీసుకొని దాన్ని ప్రపంచం ముందు పెట్టాలి. కానీ అసలు ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కలవకుండా బ్యూరోక్రాట్తో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎంపీల డెలిగేషన్కి చెప్పించి వాళ్ళని ప్రపంచ దేశాలకు పంపిస్తున్నారంటే నరేంద్ర మోదీ భారతదేశ పార్లమెంట్కి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ఏ పార్టీ గౌరవిస్తున్నారో చూడండి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి లా మేకింగ్ బాడీలో హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఫర్ ద కంట్రీ ఈజ్ పార్లమెంట్. అలాంటి పార్లమెంట్ని సపోర్ట్ చేసి పక్కన పెట్టేసేసి, పొలిటికల్ పార్టీల్ని పక్కన పెట్టేసేసి ఒక్క బ్యూరోక్రాట్తో ఈ తతంగం మొత్తం నడిపే ప్రయత్నం చేస్తున్నారంటే భారతదేశంలో ఆల్ పార్టీ మీటింగ్ కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ సెషన్లు ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడి సెంట్రిక్గా కానీ స్పెషల్ సెషన్ కన్వీన్ చేయగలిగితే భారతదేశంలో అపోజిషన్ పార్టీల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నల ఒత్తిడి ఏదైతే ఉందో, తాకిడి ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక దాన్ని డైవర్ట్ చేసేదానికి బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం అంతా ఇంత కాదు. అండ్ ఈ పర్టికులర్ డెలిగేషన్కి సంబంధించి సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా గారు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో పార్లమెంట్లో సమాధానం చెప్పలేని వాళ్ళు, భారతదేశంలో ఆల్ పార్టీ మీటింగ్ని ఫేస్ చేయడం చేతకానోళ్ళు ప్రపంచ దేశాలను ఎలా కన్విన్స్ చేస్తారు? ఇది భారతదేశాన్ని అవమానపరుస్తున్నట్టు కదా, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నట్టు కదా, భారతదేశం యొక్క పార్లమెంట్ని అవమానపరుస్తున్నట్టు కదా. మీరు పార్లమెంట్లో మాట్లాడలేరు ఈ అంశం మీద, ఆల్ పార్టీ మీటింగ్ ముందు మాట్లాడలేరు, కానీ ప్రపంచ దేశాల ముందు మాట్లాడతారా? అండ్ ఇప్పుడు గత కొద్ది గంటల క్రితం కూడా డొనాల్డ్ ట్రంప్ బయటకు వచ్చి మాట్లాడారు, 2 దేశాల మధ్య నా వల్లే సీజ్ఫైర్ వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేయట్లా. ఒక్క డొనాల్డ్ ట్రంప్కి ఎదురు మాట్లాడలేని నరేంద్ర మోదీ ఇండియాస్ ఫైట్ అగైన్స్ట్ ద టెర్రరిజం ప్రపంచ దేశాలని కన్విన్స్ చేసేదానికి డెలిగేషన్ని పంపుతున్నాడంటే ఇది కంప్లీట్లీ ఒక హంబక్ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు.
పార్లమెంట్ స్పెషల్ సెషన్ నుంచి తప్పించుకోవాలా, ఆల్ పార్టీ మీటింగ్ నుంచి తప్పించుకోవాలా, బీజేపీ ఫెయిల్యూర్, పహల్గామ్ టెర్రర్ దాడికి ముందు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి తప్పించుకోవాలా, బోర్డర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ గురించి తప్పించుకోవాలా, సైబర్ దాడులు దాడుల గురించి తప్పించుకోవాలా. అండ్ భారతదేశంలో ఐఎస్ఐ ఎలా అయితే ఇండియన్స్ని గూఢచర్యానికి రిక్రూట్ చేసుకొని భారతదేశానికి సంబంధించిన వాళ్ళని పాకిస్తాన్ అవసరాల కోసం ఎలా మాట్లాడుతుందో, ఎలా వాడుకుంటుందో అలాంటి అంశాల మీద తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి నాటకం ఆడుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు. అండ్ శివసేన సంజయ్ రావుత్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, అసలు జియో పొలిటికల్గా ఏమాత్రం కనెక్షన్ లేని దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా నిలిచినటువంటి దేశాల దగ్గరికి డెలిగేషన్ వెళ్ళాలి, టర్కీ లాంటి దేశాలకు వెళ్ళాలి. టర్కీని అవాయిడ్ చేసేసారే. పాకిస్తాన్కి ఏ దేశాలు అయితే మద్దతు పలుకుతున్నాయో ఆ దేశాలకు వెళ్ళాలి కదా మెయిన్. అండ్ జియో పొలిటికల్లీ మరీ ముఖ్యంగా టెర్రరిజానికి పెద్దగా సంబంధం లేని దేశాలకు కూడా డెలిగేషన్ని పంపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఓవరాల్గా ఈ 33 కంట్రీస్లో ఫస్ట్ P5 కంట్రీస్ ఉన్నాయి, పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. తర్వాత నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్నటువంటి 10 కంట్రీస్ ఉన్నాయి. ఆ 10 కంట్రీస్లో 1 కంట్రీని మనం మైనస్ చేయాలి, విచ్ ఇస్ పాకిస్తాన్, విచ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ UNSC. ఒక 17 మంత్స్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ UNSC మెంబర్గా ఉండబోతుంది. సో పాకిస్తాన్ ఖచ్చితంగా UNSCలో పాకిస్తాన్కి అగెనెస్ట్గా పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాదానికి అగెనెస్ట్గా వచ్చేటువంటి ప్రతి అంశాన్ని UNSC మెంబర్గా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. 2 సంవత్సరాల టెన్యూర్ ఉంది కాబట్టి, 17 నెలల టెన్యూర్ ఉంది కాబట్టి. సో ఒక పాకిస్తాన్ని పక్కన పెట్టిస్తే UNSCలో ఉన్నటువంటి 15 దేశాలకు వెళ్తున్నారు. తర్వాత నియర్ ఫ్యూచర్లో UNSC మెంబర్ కాబోయేటువంటి దేశాలని ఫిల్టర్ చేసి ఆ దేశాలను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా ప్రపంచంలో P5 UNSC మెంబర్స్ కాకుండా, P5 మెంబర్స్ కాకుండా ప్రపంచ దేశాల్లో వాటి వాయిస్కి కొంచెం బలం ఉందని అనుకున్నటువంటి సౌత్ కొరియా అవనివ్వండి, జపాన్ అవనివ్వండి, జర్మనీ అవనివ్వండి, బ్రెజిల్ అవనివ్వండి, మెక్సికో అవనివ్వండి, ఇలాంటి కెనడా లాంటి దేశాలకు కూడా డెలిగేషన్ని పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా అసలు పాకిస్తాన్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలకి డెలిగేషన్ వెళ్ళే ప్రయత్నం చేయట్లే. ఇక్కడ మళ్ళీ టర్కీ లాంటి దేశం అవనివ్వండి, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి మరికొన్ని దేశాలకి, అంటే కంప్లీట్లీ ఏదో చేస్తున్నారని ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ పార్లమెంట్ని డైవర్ట్ చేసేసారు, ఆల్ పార్టీ మీటింగ్ని డైవర్ట్ చేసేసారు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఏ పక్షానికి కన్సల్ట్ అవ్వకుండా ప్రపంచ దేశాన్ని కన్సల్ట్ అయ్యి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ పర్టికులర్ అంశం ద్వారా. ఈ అంశం, ఈ ఉగ్రవాది దాడి అనే అంశం ఫస్ట్ భారతదేశాన్ని కదా అఫెక్ట్ చేసింది. మరి భారతదేశాన్ని అఫెక్ట్ చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ ప్లేయర్స్ అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి కదా. మీరు ఇక్కడ ప్లేయర్స్ని కాన్ఫిడెన్స్లో తీసుకోరు, కానీ ప్రపంచ దేశాలందరినీ వాళ్ళ మద్దతు కూడగట్టి మీరు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉగ్రవాద గ్రూపులు ఏవైతే ఉన్న వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు అంటే ఎలా నమ్మాలి దీన్ని? నమ్మశక్యంగా ఉందా? మీరు భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీతో మాట్లాడేదానికే మీకు నన్నేమంటారు, యశ్వంత్ సింగ్ గారు చెప్పినట్లు టెలిప్రాంప్టర్ లేకపోతే మాట్లాడలేరు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో ఆయన జస్ట్ ఫారిన్ సెక్రటరీగా అంతే తప్ప ఆయన ఒక కట్ త్రోట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా లేకపోతే పాలిటీషియన్గా ఇంకా రూపాంతరం చెందలేదు. ఆయన రూపాంతరం చెందలేదనే దానికి ఎగ్జాంపులే డిప్లొమసీలో ఇండియా ఫెయిల్ అవుతూ ఉంటాం టైం అండ్ అగైన్. నరేంద్ర మోదీ గారు పరిస్థితి ఏంటి? టెలిప్రాంప్టర్ లేకపోతే మాట్లాడలేరు. ఫారిన్ పాలసీ మొత్తం ఆయన సెంట్రిక్గా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప భారతదేశం సెంట్రిక్గా ఫారిన్ పాలసీని తిప్పే పరిస్థితే చేయట్లేదు ఆయన. అండ్ ఈ ఎంపీలు ఎవరైతే వెళ్తున్నారో ఈ ఎంపీలను ఎంపిక చేసే ప్రయత్నంలో భాగంగా కూడా ఏ పార్టీ నుంచి ఏ ఎంపీలని పంపాలనేది వీళ్ళే డిసైడ్ చేశారు, కన్సర్న్ పార్టీని కన్సల్ట్ అవ్వకుండా. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి, టీఎంసీ నుంచి, శివసేన నుంచి ఒత్తిడి పెరిగిందో అప్పుడు ఆ పార్టీని అప్రోచ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే కంప్లీట్గా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ పర్టికులర్ పాలసీని నడుపుతున్నారు. పార్లమెంట్లో చర్చ జరిగి, ఆల్ పార్టీ మీటింగ్లో చర్చ జరిపి ఎంపీలకు బ్రీఫ్ చేయాల్సిన పరిస్థితులుండి ఫారిన్ సెక్రటరీతో బ్రీఫ్ చేయిస్తారు. పార్లమెంట్ని ఫేస్ చేయలేరు, ఆల్ పార్టీ మీటింగ్ని ఫేస్ చేయలేరు, ప్రపంచ దేశాలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారంట. సో దీన్ని కంప్లీట్గా ఇది సంజయ్ రావత్ చెప్పినట్లు ఒక షో మేనేజ్మెంట్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసినా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఉగ్రవాద దాడులు తగ్గకపోగా అది పెరుగుకుంటానే పోతున్నాయి. అండ్ అంతకుముందు ఉగ్రవాద దాడులు సివిలియన్ ప్లేసుల్లో జరిగాయి.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎయిర్ బేస్ల మీద జవాన్ల మీద ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. అంటే భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఉగ్రవాద తీవ్రత ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంది తప్ప తగ్గట్లేదు. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం అనేది భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు. ఎందుకంటే బీజేపీ పవర్లో ఉన్నప్పుడే పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది, బీజేపీ పవర్లో ఉన్నప్పుడే ఫ్లైట్ హైజాక్ అవుతుంది, బీజేపీ పవర్లో ఉన్నప్పుడే పుల్వామాలో సైనికుల మీద దాడి జరుగుద్ది, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే పఠాన్కోట్లో ఎయిర్ బేస్ మీద దాడి జరుగుద్ది సివిలియన్స్తో పాటు. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. బీజేపీ ఉన్నప్పుడు ఉగ్రవాద దాడుల యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది దేశంలో. ఇది అంధభక్తులు గ్రహిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.